సతీష్ గారు గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు కదా. మొదటి సంవత్సరానికి 17వ సంవత్సరానికి తేడా చెప్పగలుగుతారా? మొదటి సంవత్సరం వరకు మా దగ్గర భక్తులు 20-30 మంది భక్తులు ఉండే. ఇప్పుడు 50-60 మంది భక్తులు అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఈ గల్లీ కాక ఇప్పుడు పక్క గల్లీలకి కూడా మా దగ్గరకు వస్తారు. ఎందుకంటే మాది పాతది కాబట్టి అందరూ మమ్మల్ని కూడా ఉత్సాహిస్తారు. మేము కూడా వాళ్ళని అందరినీ సహకరించి మేము అన్ని ఏర్పాట్లు మేము చేసుకుంటాము. పంతులు వస్తారు, పంతులతో పూజ చేయించి వాళ్ళందరికీ కుంకుమార్చన, అభిషేకం, డైలీ పాలాభిషేకం, నెయ్యి అభిషేకం, నీళ్ళది అన్నీ చేయించి అందరు పిల్లలతో అందరు కూర్చుండబెట్టి అప్పుడు మేము పూజ చేయించి ఇది చేస్తాము. సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాలేస్తున్నారు? నేను ఇది 5వ సంవత్సరం స్వామి, మాల వేయడం 5వ సంవత్సరం. మా యొక్క ఈ కాలనీ ఎస్సీ కాలనీ వాళ్ళు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలు పొందుతూ ఉన్నారు. ఈ విధంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల నుంచి మీకు జరిగిన అనుభవం ఏంది? మనసులో కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరాయా? ప్రతిసారి కూడా తప్పకుండా ఇక ఇప్పటి నుంచి జీవితాంతం వేయాలనేటువంటి సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది స్వామి. ఇది సంగతి మిత్రులారా. జై భవాని మండపం దగ్గర అమ్మగారు చెప్తున్నారు ఏంటంటే ఇక్కడికి వచ్చి మొక్కున్న వారికి అనేక ఆరోగ్య సమస్యలన్నీ నెరవేరి ఆరోగ్యాలతో ఉంటున్నారని అమ్మవారు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లలు ఎంతో ఉత్సాహంతో అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. వారి దగ్గర కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాం. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను ఇది పుట్టినప్పటి నుంచి పెట్టడం జరిగింది. 17 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అందరూ వచ్చి మంచి అన్ని పూజలు అవన్నీ చేయడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటుంది. చూశారు కదా మిత్రులారా, ఇక్కడ చాలా మంది యువత ఈ గల్లీలో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఈ మండపం ఏర్పాటు చేసినప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వస్తున్నారు, దైవ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్తున్నారు.